ఒకవేళ ఆమె నిజంగానే చనిపోయి వాళ్ళ పిల్లగాళ్ళు చచ్చిపోయిన తర్వాతే ఆమె చనిపోవాలి అనుకుంటే అంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఏమి? అంతే కదా, అంత దారుణంగా చంపాల్సింది. ఏదైనా మెడిసిన్ చంపచ్చు కదా, అంత దారుణంగా చంపాలి, అంత క్రూరంగా చంపాలా? మత్తిచ్చి చంపచ్చు అంటే ఆమె మత్తిచ్చి చంపించవచ్చు వాళ్ళని, అంత క్రూరంగా అసలు ఆ రకంగా గొంతు పోయడం ఏంది? అసలు ఒక మనిషిని మనం చేయాలంటేనే ఒకసారి ఆలోచిస్తాం, అవునా కదా? మన స్నేహితులు ఇలా వచ్చారంటే మనకి కొట్టాలి, ఏదైనా వాడు తప్పు చేసినా కూడా మన మీద ఒక మాట అనాలన్నా చేయాలని ఆలోచిస్తాం. కన్న తల్లి పిల్లల్ని ఎలా చంపుతుంది? అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మానవతం మంట కలిసిపోయిన వేళ. చట్టపరంగా ఎలాంటి శిక్షలు అంటే 10 మందికి తెలిసే చాలా మంది రిపీట్ అవ్వకుండా ఇలాంటి జరగకుండా అంటే మరణశిక్ష వేయాలి. మరణశిక్ష వేస్తేనే తెలుస్తుంది. ఈ నొప్పి 10 మందికి తెలియాలి, అయ్యో ఇలా చేస్తే మరణశిక్ష చేస్తారు, నేను చేయకూడదని చెప్పేసి. ప్రివెన్షన్ ఈజ్ అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి. ఏదైనా దెబ్బ పడక ముందే దాని తగ్గట్టు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా వీటి మీద చట్టాలు తీసుకొని రావాలి. ఇలాంటివి తీసుకొస్తే నేను అన్నమాట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది.